వెల్కమ్ టు మై ఛానల్లో చిన్ని సిరి గురించి తెలుసుకుందాం. డాడీ చిన్నిని తీసుకొని ఆఫీస్కి వస్తాడు. రాగానే ఓ ఇదేనా మన ఆఫీస్ అంటే, ఇది నీ ఆఫీస్ కాదు నా ఆఫీస్ అని అంటాడు డాడీ. అంటే మొగడు పిల్లని అన్నాక ఇది మన ఆఫీస్ అవుతుంది అని అంటే అది వేరే వాళ్ళకు, మనకు మాత్రం అది నా ఆఫీస్ నీ ఆఫీస్ కాదని నేను చెప్తున్నాను కదా అంటే తాళి చూపించి ఇది చెప్తుంది మన మొగడు పిల్లలమని అంటే, కాదు ఈ ఊళ్ళో ఎంతమంది వచ్చి చెప్పినా నువ్వు నా పిల్లాన్ని కాలేవు, ఈ ఆఫీస్ గిట్ట నీది కాలేదు అని అంటాడు డాడీ. నా ఆఫీస్ అవుతుందంటే ఎవరు చెప్పారు బాబు, ఎవరు చెప్పారు, ఇన్ని రోజులు నువ్వు నన్ను ఒక పిల్లల్లాగా చూసుకుంటావు, పిల్లని కాదు అని అన్నావు. 2 రోజులు పోయినాక మనమే ఇద్దరం మొగడు పిల్లం అని చెప్తావేమో అని, ఈ ఆఫీస్ నాది కాదు నీదే అని చెప్తావేమో, 2 రోజులు పోయినాక మన ఇద్దరం కలిసి ఈ ఆఫీస్కి వస్తాము, ఎన్ని జన్మలైనా అది జరగదు, ఇది నీ ఆఫీస్ కానీ మన ఇద్దరం కలిసి కానీ అది అసలు జరగదు అని మేనేజర్ ఏం కనకుండా ఇంటికి వెళ్ళిపో, యూ క్యాన్ గో నవ్ అని అంటే, యూ క్యాన్ గో నవ్ అంటే ఇప్పుడు మా ఇంటికాడ దించకుండా ఇక్కడ దించితే నేను ఎలా వెళ్తాను అని అంటే, నువ్వు దించకపోతే ఎవరు దించుతారు, మేము అమ్మాయి వచ్చి దించుతారు అంటే మీ తాతయ్య వచ్చి దింపుతారు, పో నువ్వు పో అని అంటాడు. అనేసి వెళ్ళిపోతాడు. తెలిసింది కదా వెళ్ళి చూద్దామని అంటది అనమాట. ఆటో నాపి ఆటో అడ్రస్ చెప్పండి అని అంటే, నాకు తెలుసు, నేను సరే రూట్ చెప్పమ్మా నేను తీసుకెళ్తానని అంటాడు. లెఫ్ట్ రైట్ అంటే మీకు అడ్రస్ తెలుసా తెలీదా అంటే, ఇందాక మా వారు లెఫ్ట్ తీసుకున్నారు అలానే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అని. పాపం మాధుకి అడ్రస్ అనేది తెలియదు అనమాట. తర్వాత మన నాగవల్లి మన మ్యారేజ్ వచ్చిందా, కొత్త జాబ్ కొత్త మనుషులు అంతా హ్యాపీగా ఉన్నావు కదా అని అంటే, లేదు మమ్మీ చిరాగ్గా ఉన్నాను అని అంటాడు. ఏమై మనుషులే కాకుండా పాత మనుషులు గిట్ట కనపడుతున్నాడు మమ్మీ అని అంటే, ఎందుకు చిన్ని వచ్చింది, ఆ చిన్ని వెళ్ళింది ఎందుకు అంటే వాళ్ళ నాన్నని మన డాడీ కిడ్నాప్ చేశానని నిందలు వేసింది ఆ చిన్ని. అప్పుడేమో మన ఎంగేజ్మెంట్ నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేశానని ప్లాన్ వేసామని నీ మీద నిందేసింది, ఇప్పుడు నాన్న మీద నిందేస్తుంది వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేశానని. చిన్నిని తీసుకొచ్చి బాగా తిట్టి అందుకోసమని చిరాగ్గా ఉన్నాను అంటే, సరే నాన్న చిన్ని గురించి ఆలోచన వదిలేసి నీ వర్క్ మీద శ్రద్ధ పెట్టు అని చిన్నిని ఎందుకు తీసుకెళ్లాడు అని ఆమె ఆలోచిస్తుంటే అప్పుడే దేవ వస్తాడు అనమాట. దేవ వస్తే ఏంటి బావ చిన్నిని చంపేయడానికి తీసుకెళ్ళావంటే, ఎవరు మ్యాడీ చెప్పాడంటే అవును అని అంటే, అవును దాన్ని చంపేద్దామని తీసుకెళ్లాను, ఆ బాలరాజుని ఇంకా దాన్ని ఇద్దరిని కలిపి చంపేద్దాం అనుకున్నాను, కానీ కావాలని చెప్పాను కదా బాబా అంటే, మీకేం తెలుసు అది డైరెక్ట్ నా దగ్గరకే పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాన్నని కిడ్నాప్ చేసి నువ్వే కదా అని అన్నది. ఒకవేళ నా దగ్గరకు వచ్చింది సరిపోయింది, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా నాన్నని కిడ్నాప్ చేసింది మినిస్టర్ అని తెలిస్తే నా పదవి ఏమైపోతుంది అని అంటాడనమాట. అందుకోసమే దాన్ని చంపేద్దామని వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు బతికిపోయారంటే, వాళ్ళిద్దరు బతికిపోలేరు బావా, మన ఇద్దరం బతికిపోయాము. ఒకవేళ నువ్వు లోపలికి చిన్నిని తీసుకెళ్లి వాళ్ళిద్దరిని చంపుతుంటే అప్పుడు మ్యాడీ వచ్చింటే ఏం పరిస్థితి, అసలు ఏమయ్యేది, అప్పుడు మీ నాన్నని కిడ్నాప్ చేసే అని చిన్ని మ్యాడీకి చెప్తే మ్యాడీ జీవితాంతం మనల్ని అసహించుకుంటూనే ఉంటాడు అని అంటారు. రాకూడదనే మ్యాడీకి శ్రేయకి పెళ్ళైనాక వాళ్ళిద్దరు హనీమూన్కి వెళ్ళినాకనే మ్యాడీ ఊళ్ళో లేనప్పుడే వాళ్ళిద్దరిని చంపాలని నేను ప్లాన్ చేసి చెప్తున్నాను అని అంటే, ఆ చిన్ని నా మీద యుద్ధం ప్రకటించింది, ఎప్పుడెప్పుడు నన్ను యుద్ధం చేయాలని ట్రై చేస్తుంది, దాని గురించి నేను భయపడుతూ కూర్చోవాలా, టెన్షన్ పడకు అని అంటారు అనమాట. అని అది మనం టెన్షన్ పెట్టడం కాదు, దానికే మనం టెన్షన్ పడేలా యుద్ధం ప్రకటించడం కాదు, మనమే దాని మీద యుద్ధం ప్రకటించాలి అంటే ఎలా అంటే ఇలా ఆవేశంతో కాదు ఆ ఆలోచనతో చేస్తున్నాను, ఆ చిన్ని ఆ ఊపిరి ఆగకుండా మునిగిపోతుంది దాంట్లో అని అంటారు. చేయాలో తెలియక అయోమయంగా ఊపిరి ఆడకుండా చచ్చిపోతుంది కదా. ఆటో పెట్రోల్ అయిపోతుంది అనమాట. ఆటో పెట్రోల్ అయిపోయిందమ్మా అని అంటే, సరే అన్న ఎంత అయిందంటే 1000 అయిందంటే 1000 ఇచ్చేస్తుంది అనమాట. అయితే ఆటో వచ్చేసి మన మ్యాడీ ఆఫీసర్ సెకండ్ బ్రాంచ్ దగ్గర ఆపేస్తుంది అనమాట. ఆపితే ఆడ ఒక మేనేజర్ ఉంటాడు కదా, అతను సిఇఓ వస్తారనమాట. సిఇఓ వస్తే ఆయన వెళ్తుంటే మన చిన్ని అనుకుంటుంది, ఓ ఇతను ఉన్నాడా, ఇతని ద్వారా ఎలాగలాగో నేను అసిస్టెంట్ పోస్ట్ని తెలుసుకోవాలి, తెచ్చుకున్న తర్వాత మ్యాడీకి దగ్గరే అలాగే మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు, ఫస్ట్ ఇక్కడ ఇంటర్వ్యూ ఇద్దామని మన మధు అందరికీ టెస్ట్ పెడతాడనమాట. మీరు తొందరగా ప్రెజెంటేషన్ ఇస్తే మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. డిజైన్ చేయాలంటే బ్రైడల్ శారీని డిజైన్ చేయాలంటే ఎలా ఉంటుంది అని అడుగుతాడు అనమాట. అడిగితే వాళ్ళందరూ ప్రశ్నలు చెప్తారు, వైలెట్ కలర్ అని కొన్ని ప్రశ్నలు చెప్తారు. తర్వాత ఒక ఆయన అంటాడు, లేదు చాలాసేపు ఉండాలి కదా అంటే, నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది వర్కౌట్ అవుతుంది అంటే, అప్పుడే చిన్ని వచ్చి ఇది వర్కౌట్ అవ్వదు సార్ అని, పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చావు, అలాగే వర్కౌట్ అవ్వదు అంటున్నారు అని అంటే, అప్పుడే చిన్ని దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్క్యూజ్ మీ సారీ, నేను పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చాను సార్ అని అంటే, ఉద్యోగం కోసం రావడం తప్పులేదమ్మా, కానీ ఇలా పర్మిషన్ లేకుండా లోపలికి రావడం తప్పు గురించి మీరు ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారని నేను చెప్దామని వచ్చేసాను సార్ అని అంటే, మేము రాంగ్ ట్రాక్లో వెళ్తున్నామంటే, హెవీగా డిజైన్ చేస్తున్నారు సార్, హెవీగా డిజైన్ చేస్తే దానికి ప్రైస్ గిట్ట హెవీగా ఉంటుందంటే, అవును కదా అని అంటే, అయితే మీరు శారీ డిజైన్ చేసిన హెవీ ప్రైస్కి ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే ఉంటారు, రిచ్ పీపుల్ ఓన్లీ 20% మాత్రమే ఉన్నారు, అలాగే లో పీపుల్ వచ్చేసి మనకు పూర్ పీపుల్ వచ్చేసి 60% ఉంటే 20% మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు సార్ అని అంటారు అనమాట. అయితే మీరు డిజైన్ చేసిన శారీ ఓన్లీ రిచ్ పీపుల్ 20% మాత్రమే కొనుక్కుంటారు. పీపుల్ కోసము మనము వాళ్ళ కాస్ట్ ప్రైస్లోనే శారీస్ కలర్గా డిజైన్ చేస్తే వాళ్ళ గిట్ట కొంటారు కదా సార్ అని అంటారు.
మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు కొనడానికి వస్తారు. టోటల్గా 70% పీపుల్ వచ్చేసి మీ శారీ కొనే అవకాశం. పీపుల్ కోసం మీరు శారీస్ ప్రిపేర్ చేస్తే మీకు ప్రాఫిట్ గిట చాలా తక్కువ ఉంటుంది. అసలు సేల్ అవుతావు గిట తెలియదు. పీపుల్ తోటి కాన్సన్ట్రేట్ చేస్తే మీకు సేల్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ప్రాఫిట్ గిట ఎక్కువ ఉంటుంది అని అంటది మన చిన్ని. 50% మార్కెట్ కావాలో లేకపోతే 20% మార్కెట్ కావాలో ఒకసారి ఆలోచించి క్లాప్స్ కొడతారనమాట. క్లాప్స్ కొట్టంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మేము రాంగ్ ట్రాక్ లో వెళ్తుంటే మమ్మల్ని కరెక్ట్ ట్రాక్ లోకి తీసుకొచ్చావు అని అంటాడు అతను. ఉద్యోగం ఎందుకు అవసరమో ఏమో నాకు తెలియదు, కానీ మాకు ఇలాంటి జెమ్స్ మాత్రం చాలా అవసరం. డిప్యూటీ CEO గారు వచ్చారు, అలాగే నీకు రేపే మీరు అసిస్టెంట్ మేనేజర్ లా రేపే అటెండ్ కావచ్చు, నెంబర్ 1 పొజిషన్ కి తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏంటమ్మా అని అంటే, డిప్యూటీ CEO గారు నన్ను ఇంటర్వ్యూ చేశారంటే, లేదమ్మా నేను CEO కదా, నేనే అన్ని చూసుకుంటాను, నేనే సెలెక్ట్ చేసిన వాళ్ళే ఉంటారు అని అంటారు అనమాట. ఆర్డర్ ఇస్తాను, రేపే వచ్చి జాయిన్ గా అమ్మ అని చెప్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటది. తర్వాత వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ అంటే, ఏం లేదండి అసలు చిన్ని ఉద్యోగం కోసం వెళ్ళింది కదా, మ్యాడీపప్పు ఇస్తాడో ఇయ్యడో అని అంటే, అక్క వెళ్ళింది కదా ఖచ్చితంగా తీసుకొని వస్తుంది అని అంటారు అనమాట. అప్పటికి పంచుతుంది అనమాట, స్వీట్స్ పంచుతుంది, స్వీట్స్ తీసుకుంటాడు. మీ ఆయన నీకు ఉద్యోగం ఇచ్చాడా అమ్మ అని అంటే, మా ఆయన ఇవ్వలేడు, నేనే తీసేసుకున్నాను, అసలు నాకు ఉద్యోగం వచ్చిందనికిట మా ఆయనకు తెలియదు. ఎలా ఉద్యోగం వచ్చిందంటే, మా మామగారి పార్ట్నర్ ఉంటారు కదా కృష్ణప్రసాద్ గారు, అతనితో ఇంటర్వ్యూ అయ్యింది, అతను నాకు రేపైనా తెలుస్తుంది కదా, నేను చూసాక తెలుస్తుంది కదా అంటే, నేను తెలిస్తే ఏమవుతుంది అమ్మా అంటే, ఆ రోజు నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టినట్లు, అలాగే నేను ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళగొట్టి ఏం చేస్తామా, అతనితో మాట్లాడే అవకాశం లేకపోయినా ఆ ఉద్యోగం నేను సాధించాను అని అంటే, సంపాదించుకున్న ఉద్యోగాన్ని తెలివిగానే నిలబెట్టుకుంటాను అని అంటే, కష్టమైన పర్లేదు, నేను అక్కడే ఉంటాను, నేను అనుకున్నది సాధిస్తానండి, హ్యాపీగా ఉండండి, చెంటి స్వీట్స్ తీసుకొని తినేసా అని ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. నేను తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే తను ఖచ్చితంగా తను అనుకున్నది సాధిస్తాదని అనుకుంటున్నాను అని అంటది అనమాట వాళ్ళ నాన్న. తర్వాత అయ్యే అవకాశంలో మ్యాడీబాబుకి పూర్తిగా దూరం అవుతుందేమో అని భయంగా ఉంది అని అంటది అనమాట. నీ బొమ్మ పట్టుకుంటుంది, బొమ్మ పట్టుకొని నేను వచ్చేస్తున్నాను బాబు, నీ ఆఫీస్కి వచ్చేస్తున్నాను, అలాగే నీ మనసులతోటే ఉండడానికి రెడీగా ఉండు అని అంటది అనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.